నేను ఏమంటున్నా అంటే బీసీలు ఇప్పటికైనా వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. ఈ దేశ సంపదలో ఉత్పత్తి కులాలం, ఈ దేశ నిర్మాణంలో మేము భాగం. వీళ్ళకి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చేయలేదు, మార్కెట్ లింకేజ్ చేయలేదు. నేను మునురు కాపుకు చెందిన వ్యక్తిని, కొంచెం రెడ్ల తర్వాత మేమే ఉన్నాం. ఇక నేను ఒక్కడిని ఎమ్మెల్యే అయిపోతే నా మునురు కాపులంతా లాభపడ్డట్టేనా? ఇక నా కులాన్ని 10 లక్షల మంది ఉన్నారని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని వీటల్ కొడుకు అమెరికాలో చదువుకుంటాడు, వీటల్ మంచిగా ఉంటే అంతా మునురు కాపు కులం అంతా బాగుపడ్డట్టేనా? అది తప్పు. బీసీలలో కొంతమంది చెంచాగాల్లో, కొంతమంది బ్రోకర్గాల్లో బాగుపడ్డంత మాత్రాన బీసీలు బాగుపడ్డట్టు కాదు. ఫస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం, ఎకనామికల్ ఎంపవర్మెంట్ కోసం, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం పోరాటం చేయాలి. ఎక్కడన్నా మీరు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం కొట్లాడుతున్నారు. మాకు విద్యా రంగంలో రిజర్వేషన్లు పెట్టచ్చు, ఉపాధి రంగంలో పెట్టచ్చు. ఇలా కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా రేవంత్ రెడ్డిని డిక్లేర్ చేస్తున్నాను. నువ్వు సరే పంచాయతీ ఎలక్షన్లో రిజర్వేషన్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వము మోడీ అడ్డొస్తున్నాడు, రాష్ట్రపతి చేయట్లేదు, బీజేపీ అడ్డుకుంటున్నాను. మరి కామారెడ్డి డిక్లరేషన్లో సెకండ్ పాయింట్ ఏంటంటే 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. సెకండ్, కాంట్రాక్ట్లలో అన్ని దగ్గర కాంట్రాక్ట్లలో 42% ఇస్తా అన్నాడు. మరి 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది బీసీల కాంట్రాక్టర్లో వాటా ఇచ్చినావు?